Let's go. ఈ రోజు నుంచి మన ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఖమ్మం టు పాండిచ్చేరి, మళ్ళీ పాండిచ్చేరి టు ఖమ్మం అయితే రాబోతున్నాం. మధ్యలో అరుణాచలం అయితే చూసుకోబోతున్నాం. ఇప్పుడు నాకు ట్రైన్ ఉందన్నమాట, గోల్కొండ ఎక్స్ప్రెస్ ఏసీ చైర్ కార్ అయితే బుక్ చేశాను. నా లగేజ్ వచ్చేసరికి ఈ చిన్న బ్యాగ్ ఒకటి మినీ, తర్వాత ఈ ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా పెట్టుకున్నాను. ఇది వచ్చరికి హేమంత్ డ్రెస్ కొంచెం ఇక్కడ ఖమ్మంలో ఇస్తే తీసుకెళ్తున్నాను అనమాట. అది నేను తీసుకెళ్ళిపోయే లగేజ్. సో ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ట్రైన్ ఉందన్నమాట. మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్దాం. కుదిరితే ఈ లగేజ్తో వీడియో తీయడం కొంచెం కష్టమే, కుదిరితే వీడియో తీస్తాను, లేదంటే డైరెక్ట్గా విజయవాడలో కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత వీడియో అయితే తీస్తాను. లెట్స్ స్టార్ట్ ది ట్రిప్ గైస్. నేను ముందే చెప్పినట్టు ఈ గ్రెనార్ S13 Pro అయితే రికార్డ్ చేయబోతున్నాను. ఇలా వేసుకున్నాను అనమాట, కొంచెం అందరికి కనపడటం ఎందుకులే అని 3rd level నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పెట్టాను. విల్ సీ హౌ దిస్ వ్లాగ్ కమ్స్. ఇంకా 10 minutes ఉంది ట్రైన్ రావడానికి. అబ్బా, ఈ షార్ట్ కట్ అనుకుంటా ఖమ్మం స్టేషన్కి. సందుల్లో నుంచి వచ్చి ఇక్కడ ఉంటే ఇక్కడ ఓపెన్లో ఉంది. సో నా బోగి కూడా లాస్ట్ బట్ 1 కాబట్టి నాకు ఇక్కడ దగ్గర అనమాట. అక్కడ దిగి ట్రైన్ రాగానే ఎక్కేస్తాను. ఇది మా నాన్న చెప్పాడు, నాకు కూడా తెలియదు. అది కొంచెం ట్రైన్లో కార్లో కూర్చుందాం ట్రైన్ వచ్చేదాకా. ఒకసారి స్టేషన్కి వెళ్దాం ట్రైన్ రాకముందే, చూద్దాం. దీని కండిషన్ అంతా వర్కింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుంది కన్స్ట్రక్షన్. నేను మొన్న వచ్చినప్పుడు ఏం లేవు. ఈ స్క్రీన్స్ అనౌన్స్మెంట్ ఇచ్చేవాళ్ళు, స్క్రీన్స్ అన్నీ ఫిక్స్ చేశారు. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం ఈ మట్టి అంతా కొద్దిగా ఉంది, అంతా రిపేర్ చేయాల్సింది. వచ్చేసింది గోల్కొండ. నాది లాస్ట్ బోగి C1. చూడాలి ఎన్నికి వెళ్ళాలో అదే అక్కడికి వస్తుందా. ఎన్నికి వెళ్ళాల్సి వచ్చినట్టే ఉంది, చాలా పొడుగుంది. C1 నాకు వచ్చు, C1 అన్ని సీటింగ్. వెళ్ళాలి ఖచ్చితంగా, ఐ గెస్. ఇంకొంచెం వెళ్ళు బాబు. నెక్స్ట్ది బుక్ చేసుకున్నా 4 రోజుల ముందు. ఓకే, వన్ ఇటు నుంచి ఉంటుంది అటు నుంచి ఉంటుంది. నా సీట్ నెంబర్ 5 ఇటు ఉంటుంది అన్న, అట ఇటే అంట. ఓకే బాయ్. మరి 2 3 5 సార్ 5 నా సీట్ 5, సీట్ నెంబర్ 5. అవును, విండో తీసుకున్నా. వేరే వాళ్ళు కూర్చున్నారు. 5 నాది సీట్ అంకుల్. ఎవరు కూర్చున్నారు? మీ సీట్ ఎక్కడండి? కూర్చోనా? పైన పట్టుకోదు. నేను లగేజ్ అంతా వచ్చేవరకు కూర్చుంటా. విండో పోతావా?
ఓకే ట్రైన్ స్టార్ట్ అయింది. 7కి వెళ్ళాలి యాక్చువల్. ఏ టైంకి వెళ్తే చూడాలి. ట్రైన్ వచ్చేసరికి బోన్కల్ వచ్చింది. 4:40కి రావాల్సింది, 5:45కి వచ్చింది. మదిర 6 o'clock ఎగ్జాక్ట్. వందే భారత్. దాన్ని బుక్ చేసుకున్న అయిపోయింది. దానికోసం దీన్ని పక్కన పెట్టాడు. 10 minutes 15 minutes ఆగింది ఇక్కడ తిరుపాలెం దాటిన తర్వాత. వచ్చిందండి ఫైనల్లీ విజయవాడ. వచ్చి మొత్తం దిగింది. फ्रॉम हैदराबाद, IIT हैदराबाद. ये सब ऊटी जा रहा, मैं चेन्नई जा रहा इतने गर्मी में. व्लॉगिंग अपने टीवी में आएगा. YouTube पे है तो YouTube पे. Yeah. I just started a channel. Yeah, I'm having here mic. ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చింది. అసలు 1 minute కూడా డిలే కాలేదు. 7:18 అంటే 7:18కి వచ్చింది ట్రైన్. బాగానే కవర్ చేశాడు. ఇక్కడ 10 minutes స్టాప్ ఉంటుందండి ట్రైన్కి. మనోడు 6th ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు నేను 10th నుంచి 6కి బ్రిడ్జ్ పట్టుకొని మారి వెళ్ళి వాడిని కలవాలి. వాడు హేమంత్ కూడా కరెక్ట్గా చెప్పాడు 10th ప్లాట్ఫామ్ వచ్చిద్దిరా ట్రైను, నేను 10 దగ్గరికి వస్తా అంటే లేదు నాకు 6th చూపెడుతుంది, 6 దగ్గర రా అన్న. సో ఇప్పుడు నడిచిపోవాల్సి వస్తుంది ఇదంతా ఎక్కి. అక్కడ కలిసా మాట్లాడతా. మీకు ఇక్కడ S2 అని కనపడుతుంది కదా, వాడు S10 దగ్గర ఉన్నాడంట హేమంత్. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి, ఇక చేసేదేం లేదు. S9 నెక్స్ట్ S10. మనోడు ఎక్కడ కనపడుతున్నారో మీరే చూసి చెప్పాలి ఇప్పుడు వీడియోలో. ఎక్కడ కూర్చున్నారా హేమంత్? వీడు కావాలని హైడ్ చేసి ఉంటాడు నాకు తెలిసి. ఇప్పుడు ఎక్కడున్నాడు వీడు? అదండి నాకు కనబడకుండా వద్దాం అనుకున్నాడు వాడు. నేను చూస్తాం సార్, ఇది పెట్టుకో అక్కడ, అది నేను పట్టుకుంటా, ఇది బ్యాగ్ వేసుకుంటా. పడుకోబెట్టు. ఓకే సరిపోయింది. అది పెడతావా? నో ప్రాబ్లం. తీయనికి ఎక్కడికి ఇప్పుడు? చలో హేమంత్ గారి రూమ్లో లగేజ్ పడేసి బయట పోవాలి. అయితే వందే భారత్ ఏంటంటే 6కి వస్తుంది, 6కి వచ్చి 7కి దింపేస్తుంది. కానీ ఈ గోల్కొండ ఏంటి కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చినా, అంటే 4కి రావాలి, 4:30కి రావాల్సింది 5కి వచ్చినా కానీ ఇప్పుడు ఆన్ టైం వచ్చింది గోల్కొండ. అరే 10 నిమిషాలు అటు ఇటు లేట్ అంతే. 10 నిమిషాలు కూడా కాదు, దీనికంటే శాతవాహనం ఇంకా బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వందే భారత్ ఏంటంటే 600 500 అండ్ చిల్లర ఉందన్నమాట. 500 రూపీస్ ఉంది. ఈ గోల్కొండ ఏదైతే ఉందో అది 289 రూపీస్ ఎగ్జాక్ట్గా పడింది నాకు అంతే. ప్లస్ 10 minutes డిలేతో నన్ను ఇక్కడ దింపింది. మరి మీరు చెప్పండి ఏది బెస్ట్ అంటారు? డిలే అవుతుందని అనుకున్నా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా, కానీ డిలే అయితే అవ్వలా. వీడు చెప్పాడు డిలే అవ్వలేరా వచ్చేస్తా టైంకి అంటే, నాకు 1 hour డిలే అయింది. ఖచ్చితంగా 1 hour డిలేతో 8 తర్వాత వస్తా అనుకున్నా, కానీ 7:18కి ఎగ్జాక్ట్గా దింపేసింది అనమాట గోల్కొండ. అది బ్రో, పోలీసులు ఫైన్ వేయాలరా నీకు బాగుపడవు. ఎందుకు ఎరికి తిప్పుతున్నావు? గవర్నమెంట్ మందే, గవర్నమెంట్ మందే. ఎవడేస్తారు ఫైన్? యూట్యూబ్లో పెడుతున్నావు ఇవ్వలేదు. ఏమైతే నేను ట్రిమ్ చేస్తాను, ఇక ఈ షార్ట్ నేను ట్రిమ్ చేస్తాను. ఎందుకు వచ్చింది బాల్? అక్కడ ఒక బస్సు కనబడుతుందా శ్రీవారి అని. రేపు మనం అలాంటి ఒక బస్సులో అయితే రేపు మనం జర్నీ చేయబోతున్నాం. మనం కూడా బుక్ చేసుకుంది శ్రీవారి ట్రావెల్స్ అండి. ఇప్పుడు హేమంత్ చెప్పాడు అట్లా ఉంటుందిరా మన బస్సు అన్నాడు. బాగానే ఉంది మరి బస్సు, నాట్ బ్యాడ్. ఇది కూడా స్లీపర్ అట్టుంది కదా, కర్టన్స్ ఉన్నాయి మొత్తం. అవును, చాలా రోజుల తర్వాత మళ్ళీ రింగ్ వీడియోలోకి వచ్చింది. ఇది మన విజయవాడ ట్రిప్ అప్పుడు. ఎప్పుడు వచ్చావురా మనం? విజయవాడ రాగానే ఇదే. నేను వచ్చి చాలా సంవత్సరాలు దాటిపోయినట్టుంది. అరే దేనికి వచ్చావు? 1 year ago ఇది. అప్పుడు ఊరికే 2 days హాలిడేస్ ఉంటే విజయవాడ తిరుగుదామని 2 days ట్రిప్ టు విజయవాడ అని ఒక బ్లాగ్ పెట్టా. అది ఇక్కడ ఐకార్డ్స్లో ఇచ్చేస్తా చూడండి. శ్రీవారి ట్రావెల్స్. ఇక్కడే మన స్టాప్, ఇదే స్టాప్ ఇక్కడే మన. ఇది ఫ్లెక్సీ బస్ అండి. ఫ్లెక్సీ బస్ ఇది ఎక్కడ పోతుందిరా? ఇదేమో రా మనకి వీడియోలో చూపిలేదు ఈ ఫ్లెక్సీ బస్. యోలో బాగుంటుంది, ఇంటర్సిటీ బాగుంటుంది, మళ్ళీ SVTD మా ఫ్రెండ్ ఏదో చెప్పాడు అది బాగానే ఉంది.
కానీ జింగ్ ఎక్కారా? జింగ్ నాకు మంచిగా అనిపించలేదు. జింగేనా అది? అదే జింగ్ బస్సే. జింగే. అది నాకు మంచిగా అనిపించలేదు బస్సు. ఏంది బాబు ఇది అంటారు? అరే రేపు పొద్దున్న కాలేజ్కి వెళ్తే నువ్వేం చేస్తావురా? ఊరికే ఖాళీగా ఉంటారు కదా. ఎందుకు చెప్పు, పొద్దున్నే నాతో కాలేజ్కి వచ్చి ఫ్రెండ్ కూడా ఐడి కార్డు తెచ్చుకుందాం పోయి, నాది కూడా వాడి రూమ్లోనే ఉంది. ఐడి కార్డు తెచ్చుకొని పొద్దున్నే క్లాస్కి వెళ్ళి అలా సరదాగా అటెండెన్స్ చెప్పేసి వేరే క్లాస్కి వెళ్ళి అటెండెన్స్ చెప్పేసి వద్దాం. ఇట్లాంటి పనులు చేస్తే బాక్సులు పగులుతాయండి. రేపు పట్టుకుంటే ఏం లేదు ఖాళీలో నా సంగతి. ఏం లేదు, ఊరికినే అది కాలేజ్ తమ్ముడిని జాయిన్ చేయడానికి చూడటానికి వచ్చినా అని చెప్తా. ఐడి కార్డు వేసుకొని. ఐడి మీరు రానియట్లేదు మరి. ఐడి కార్డు వేసుకొని వచ్చిన. ఎందుకు అడ్మిషన్ కోసం వచ్చినా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఐడి కార్డు వేసుకొని ఎందుకు? వాడు పట్టుకున్నప్పుడు చూద్దాంలే బాయ్. వామ్మో వీడు పెద్ద వ్యాపారమే పెడతాడు అనమాట. పోతే మాత్రం రేపు ఇది ఒకటే సపరేట్ బ్లాగ్ వచ్చింది, లేకపోతే ఏం రాదు. ఇవాళ మనం విజయవాడ నుంచి అరుణాచలం వెళ్తున్నాం. బస్ వచ్చేసరికి 7:15కి ఉంది. నేను మధుగాడు ట్రావెల్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. మొత్తం ఒక 7 మెంబర్స్ అనమాట. శ్రీవారి ట్రావెల్స్ నైట్ చూపించాక మీకు లాగులో అలాంటి బస్సే వస్తుంది అనుకుంటా. ఇప్పుడు మనం బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి అది వచ్చేదాకా. చూద్దాం ఆ బస్ లాగే ఉంటుందో వేరే రకంగా ఉంటుందో, కంఫర్ట్ ఎట్లుంది అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి నెక్స్ట్ బ్లాగ్స్ వచ్చేసి అరుణాచలం పాండిచ్చేరి, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఖమ్మం ఉంటుంది. నెక్స్ట్ 15 days తర్వాత వేరే బ్లాగ్ ఉంటుంది. అది మాత్రం అసలు ఇచ్చి పడేస్తాం. అన్నీ లీక్ చేస్తున్నాడు. ఓకే దా. ట్రైన్ ఇందాక 7:50 అన్నాడు కదా, ఇప్పుడే బస్ డ్రైవర్ ఫోన్ చేసి 7కే బ్రో అన్నాడు. 20 minutes ఉంది. ఏదైతే అదని అన్ని యాప్స్లో బుక్ చేసాం. ఏది ఫాస్ట్ వస్తే అది ఎక్కడమే. కొంచెం మెయిన్ రోడ్ మీదకి వెళ్తున్నాం అనమాట. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని. అన్నిది ఖచ్చితంగా బస్సు అందకపోయినా ఆపుతాడు మోస్ట్లీ. అది అనమాట ఇప్పుడు. సో ఇంత అర్జెన్సీలో వ్లాగ్ ట్రై చేస్తున్నాం తీయడానికి. పిలిచి ఎట్లా వస్తుందో. 6646 ఇది కూడా నెట్టేరా. ఓకేనా? ఎక్కి వాడిది మన చెన్నై బస్సెస్ అటు వెళ్తాయి కదా, ఆ స్టాప్. రైట్ అంకుల్ అని మాట్లాడు. ఒక 10 minutesలో వెళ్ళిపోతాము. ఒక 10 minutes స్టాప్ ఉంటుంది. వాళ్ళు 7 అన్నారు కానీ వాళ్ళే లేట్గా వస్తారు మన దగ్గరికి. చూడండి మీరు. ఇదే మన బస్సు శ్రీవారి ట్రావెల్స్. ఇదన్నమాట. రేయ్ నన్ను దీవా. ఇది బస్సు. ఈ అప్పర్ పెడుతూ ఆడ తీసుకుంటూ ఆడని ఇంకొకడు లోపలికి వస్తే ఈ సింగిల్ సీట్ ఉంది కదా, ఇది నాది సింగిల్ రాజా. ఏదో స్నాక్స్ బ్యాగ్ పెట్టుకున్నా, వాటర్ బాటిల్ పెట్టుకున్నా, కంఫర్ట్ ఫుడ్ అంతే ఎంజాయ్. అదనమాట. ఈ బస్సు కాస్ట్ వచ్చేసరికి చాలా చీప్లో దొరికింది. 999 విత్ ట్యాక్సెస్ 1200. ప్రజెంట్ 1 day బిఫోర్ చేస్తే 1800. బస్ అంబియన్స్ చాలా బాగుంది. నేను ఎలానో ఉంటుంది అనుకున్నాను, బట్ మరీ ఇంత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎలా అనుకున్నానంటే మన మార్నింగ్ స్టార్ పాత బస్సెస్ ఉన్నాయి చూసారా, అండ్ ఇంద్రా బస్సెస్ ఆ టైప్లో ఉంటుంది అనుకున్నాను. అసలు అంబియన్స్, సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. మనకి అభి బస్లో పిల్లోస్, బ్లాంకెట్స్, వాటర్ బాటిల్ అవేం మెన్షన్ చేయలేదు, బట్ నో ప్రాబ్లం అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏం టెన్షన్ పడవకండి అభి బస్ నుంచి బుక్ చేసుకునే వాళ్ళు. నా రిక్వెస్ట్ ఏంటంటే గోవా బీబైలో నుంచి బుక్ చేసుకోండి. నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు అభి బస్సు, వచ్చేటప్పుడు గోవా బీబైలో చేసుకున్నాను. చాలా ప్రైస్ రేంజ్ చాలా డిఫరెన్స్ ఉంది. అయిపోయింది. రీచ్ టెంపుల్ సిటీ తిరుమల మలై. ఇక్కడ 1, 2, 3, 4 ఇవి మా రూమ్స్.
అరుణాచలంలో. ఇక్కడ నుంచి మీరు అక్కడ చూసుకోవచ్చు, టెంపుల్ గోపురం కనపడుతుంది. అది ఈస్ట్ గోపురం 400 మీటర్స్ ఉంది. మనకు అక్కడ గోపురం కనిపిస్తుంది కానీ చెట్టు అడ్డు ఉన్నాయి. ఇది వచ్చేసి ఈస్ట్ గోపురం. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక 400 to 500 మీటర్స్ ఉంది. ఇప్పుడు వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఎట్రా రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్దాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎక్కడ ఎదుగుతుంటే మన టెంపుల్ దగ్గరే ఉడిపి హోటల్ అని ఒకటి కనిపించింది. సో ఇక్కడికి వచ్చాను. చాలామంది రష్ ఉంది. మేబీ టేస్ట్ బాగుంటుంది అనుకుంటా. తినేసి చెప్తాను. ఇది వచ్చేసి మన రాజగోపురం సైడ్ ఉంది హోటల్. ఐ మీన్ మా రూమ్స్ కూడా రాజగోపురం వైపే ఉంది. జస్ట్ 10 minutes వాక్ అనమాట, అంతే. ఏం టిఫిన్స్ ఉన్నాయో అడగాలి. ట్రై చేయాలి. సాంబార్ తమిళనాడు, మొత్తం తమిళ్లో రాశారు, ఏం అర్థం కాదు, అడగాల్సిందే ఖచ్చితంగా. ఈ తమిళలో ప్రేమ అంటే ఇదే అండి. చూసుకోండి, అసలు ఇంగ్లీష్ అన్న పదం ఇలా తెలియదు. బోర్డు మొత్తం, బోర్డు పేరు కూడా టుడే స్పెషల్ తప్పితే ఏమని అర్థం కాదు మనకి. అట్లా లవ్ ఫర్ ది లాంగ్వేజ్. ఇదే రాజగోపురం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి దర్శనం ఫ్రీగా ఉంటే ఫ్రీగా వెళ్ళిపోతాం, లేకపోతే పేమెంట్ చేసేసి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే చెప్పులు అక్కడ ఇచ్చేసి వచ్చాం. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ టెంపుల్లో తీనిరు కాబట్టి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. విల్ క్యాచ్ అప్ లేటర్. అది ఒక క్యూ చూడండి, ఓ అక్కడ ఉంది. ఇదొక టెంపుల్, అది లోపల, ఇంకా మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. అసలు మా అవతారాలు చూడండి ఎండకి. నిన్న అసలు 1.5 hourలో ఫ్రీ దర్శనం అయిపోయింది. ఇవాళ పేమెంట్ దర్శనం అయినా కానీ 1 hour పట్టింది. అంటే ఎంత రష్ ఉందో ఆలోచించండి. ఇవాళ అమావాస్య అంట. అసలు లోపల ఆ అరగంట కూడా ఉండలేకపోయాం మేము. అంతగానో చవట వేడి, మళ్ళీ అగ్నిలింగం కదా, బాగా వేడి ఉంది లోపల. మొత్తానికి బయటకు వచ్చాం, అయిపోయింది దర్శనం. మాకు ఓవరాల్గా పొద్దున 9 o'clock అవుట్ అయితే ఇప్పుడు 9 o'clock ఇన్ అయితే ఇప్పుడు అవుట్ అయ్యాం. ఇప్పుడు వచ్చే టైం 12 అవుతుంది. అది ఓకే, కొంచెం అవతారాలు మారాక కలుస్తాం. ఈవినింగ్ గిరి ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు అప్పుడు రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్దామని ఇంకా ఫిక్స్ అయ్యాం. ఈ ఎండకి వెళ్తే కాళ్ళు అయితే ఇంకా బొబ్బలు వచ్చేసాయి బయట రోడ్డు వేడికి, తార్ రోడ్డు. కొంచెం అవతారం మార్చాక కలుస్తాం. ఓకే రైట్. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:06 అయింది. ఇప్పుడు మేము గిరి ప్రదర్శన స్టార్ట్ చేద్దామని ఇప్పుడే రాజగోపురం దగ్గరికి వచ్చాం. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగగానే రాజగోపురం, అక్కడ ఒక దీపం పెట్టేసి ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాం. మనం ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం కదా. ఫస్ట్ లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. అది వచ్చేసి ఇంద్రలింగం అన్నమాట. ఫుల్ క్రౌడ్ అవుతున్నారు. క్రౌడ్ చాలా ఎక్కువగా. బయట నుంచి కూడా దండం పెట్టుకోవచ్చా? లోపలికి వెళ్దామా? వెళ్దాం లోపలికి. గుళ్ళు ఓపెన్ చేసినంత వరకు లోపలికి వెళ్దాం, మిగతా అది బయట నుంచి దర్శించుకుందాం. చాలా రష్ ఉంది. ప్రతిష్ఠించడం వల్ల వాటి పేర్లు వచ్చాయి. ఆ పేర్లు ఏంటో మనం ముందు చూద్దాం. రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాం. అంటే పీస్ఫుల్ ఉంది అసలు. ఎంత పీస్ అంటే అంత పీస్ఫుల్ ఉంది. ఇంకో 5 minutesలో ఆశ్రమం కూడా క్లోజ్ అంట. 8:30 అన్నారు, 8:25 గూగుల్లో ఉంది. 8:30 క్లోజ్ అని. మరి ఇక్కడ దారమ్మట చూడొచ్చు. వాళ్ళందరూ ఏంటంటే ఈ జీవిత పోరాటం, ఈ గేమ్ నుంచి పక్కకి వెళ్ళిపోయారు. అది వాళ్ళ లైఫ్. వాళ్ళు ఇక్కడ కొండ మీద ఇంకా ఈ అరుణాచల గిరి చుట్టూ ఇట్లా మనం చాలామందిని చూడొచ్చు. ఇంకా వాళ్ళ లైఫ్ ఇక్కడే, ఇలానే చేపేసుకుంటారు, ఏదో ఒకటి తింటారు. మన రమణ మహర్షి ఆశ్రమంలో
ఫుడ్ దొరుకుతుంది అనమాట, ఏ ఇబ్బంది ఉండదు. సో ఇంక ఇక్కడ వాళ్ళు సెటిల్ అనమాట. అలా మనకి దారిలో ఇలా షుగర్ కేన్ జ్యూస్, అలాగే కంకులు తినే వాళ్ళకి కంకులు, ఫాస్ట్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫుడ్, మంచి ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు మంచి ఫుడ్, అన్ని రకాలు ఉన్నాయి. మనం 3వ లింగం అయిన యమలింగం దగ్గరికి ఇప్పుడైతే వచ్చాం. ఇప్పుడు మనం చూసుకొని వచ్చింది యముడు ప్రతిష్ఠించిన లింగం యమలింగం. ఇక్కడ జనాలు ఉన్నారు, జింకలు వచ్చాయంటున్నారు. లెట్స్ సీ. అవును, నిజమే ఉన్నాయి. ఇక్కడ ఉంది ఒకటి, చూసారా డీర్ ఒకటే ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు. డీర్ ఒకటి వచ్చింది బయటికి. అది ఇప్పుడు మనం నైరుతి లింగం దగ్గరకు వచ్చాము. నైరుతి లింగం అంటే ఇది మన నైరుతి సైడ్ అనే పదాలు వాడతారు కదా, అలా పెట్టిన లింగం అన్నమాట. ఇప్పటికి మనం ఒక 5.5 కిలోమీటర్స్ వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:40 అయింది. మేబీ 11 అవ్వచ్చు మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా స్టార్ట్ అయిపోయి మధ్యలో వెళ్ళేసి ఏమైనా తినేసి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసరికి వరుణ లింగం. ఇప్పటివరకైతే కాళ్ళు వణుకుతున్నాయి ఇలా. చూడాలి, ఇంకా 50% కవర్ అయింది, ఇంకా 50% ఉంది. నాకు తెలియదు ఎట్లా అయిపోద్ది కాళ్ళు పై వేసరికి. చూద్దాం. మనం వచ్చేసరికి వాయులింగం దగ్గర ఉన్నాం. ఇక్కడితో మనది 8.5 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. జస్ట్ ఇంకొక 5 కిలోమీటర్స్ అవుతే గిరి ప్రదక్షిణ అయిపోతుంది. వాయులింగం అనేది వాయుదేవుడు ప్రతిష్ఠించిందనమాట. మేము కొన్ని లింగాలు స్కిప్ చేసాం, ఎందుకంటే అవి మన దాన్ని ఏమంటారంటే మన లిస్ట్లో లేవన్నమాట. అంటే ఉన్నవి 9 లింగాలు 10 లింగాలు ఉన్నాయి, వాటి వరకే కవర్ చేస్తున్నాం ప్రజెంట్. కుబేరలింగం వరకు వచ్చాం. ఇది లాస్ట్ బట్ 1 లింగం. ఇంకొక లింగం ఉంది, లోపలికి వెళ్ళట్లేదు, ఎలా క్లోజ్ ఉంది. గాయస్, ఈరోజు ఉగాది. కానీ ఏంటంటే ఇప్పుడు పరిస్థితి మీరే చూడండి. మోక్ష మార్గంకి వెళ్దాం అంటే లైన్ చూడండి ఎంత ఉందో. ఇది ఇంతకన్నా నడిచి ఆ లైన్లో మేము నిలబడలేము, సో మేము వెళ్ళట్లేదు. ఈశాన్య లింగం. Finally reached our destination. ఫైనల్లీ టూర్ అయితే అయిపోయింది. ఉగాది రోజు ఇట్లా అయిందనమాట మాకు ఫస్ట్ కొత్త ఇయర్. రాజగోపురం వ్యూ చూడండి ఎంత బాగుందో. లైవ్లో ఇంకా బాగా కనిపిస్తుంది, వీడియోలో కనిపించట్లేదు కానీ లైవ్లో చాలా బాగుంది. జూమ్ చేద్దాం.